వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ చూసినట్లయితే, రోజా పార్టీలో ఉంటే నీ గతి కూడా ఇంతే, జగన్మోహన్ రెడ్డి హెచ్చరించిన నగరి మాజీ వైసీపీ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించి నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. రీసెంట్గా రోజా చాలా కాలంగా సైలెంట్ అయినా రీసెంట్గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఆమెను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి ఒక వాయిస్ కావాలి, అసలు ఇష్యూస్ అన్నీ సైడ్ ట్రాక్ అయిపోయి ఎప్పుడు కూడా రోజా మాట్లాడిన మాటలే హైలైట్ అవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. సో ఈ క్రమంలోనే రోజాని ప్యాంపర్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాను ఏం తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాను అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఈ విషయంలో ఈరోజు నగరి మాజీ వైసీపీ నేతలు ఆయన గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు. మనం చూసినట్లయితే రోజాకి సంబంధించి ఆమె ఎప్పుడు కూడా వార్తలోనే ఉంటుంది. ఎయిదర్ ఇన్ పొజిషన్ ఆర్ అపోజిషన్, తన నోటి దురుసు కారణంగా, తన నోటి కారణంగా ఎప్పుడు కూడా ఆమె వార్తలోనే ఉంటుంది. సో ఇక్కడ రోజాకి సంబంధించి ఈరోజు ఆమె సొంత కాన్స్టిట్యున్సీ, గతంలో ఆమె సొంత కాన్స్టిట్యున్సీ, ఈరోజు నగరంలో ఆమెకు ఆ సిచ్యువేషన్ లేదు, అంత సీన్ కూడా లేదు. 45,000 పైగా ఓట్లతో నా ఓడిపోయింది మొన్న నగరిలో. ఈరోజు చూస్తే నగరిలో ఎంపీపీ ఎలక్షన్స్ జరిగాయి కొన్ని చోట్ల. ఒక నిండ్రా కానీ విజయపురం మండలం చోట ఏదైతే ఎలక్షన్స్ జరగడం జరిగింది, ఎంపీపీ ఎలక్షన్స్. ఈ క్రమంలోనే అక్కడ స్థానికంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ గెలిచిన తర్వాత టీడీపీ ఖాతాలో వేసుకుంటున్నారు వాళ్ళని అని చెప్పేసి ఆమె కమెంట్స్ చేశారు. కొంతమంది వైసీపీ నేతలు వైసీపీ జెండా మీద పదవులు అనుభవించి ఈరోజు వాళ్ళు వెళ్ళి టీడీపీకి పోయి టీడీపీలో తమ భవిష్యత్తు వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారనే క్రమంలో ఆమె కొన్ని విమర్శలు చేశారు. విమర్శలు అది రాజకీయంగా ఉంటే మీరు ఎందుకు పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్తారా అంటేనో, లేకపోతే గతంలో పార్టీ తరపున వాళ్ళు పొందిన ప్రయోజనాల గురించి మాట్లాడితేనో సింపుల్గా తేలిపోయేది. వాళ్ళు కూడా రియాక్ట్ అయితే అయ్యేవారు, లేకుంటే లేకుండా ఉండేది. కానీ అలా చేస్తే ఆవిడ రోజే కాదు, చాలా దారుణంగా రోజా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ మనం చూసినట్లయితే రెడ్డి గారి చక్రపాణి రెడ్డి, ఆయన పెద్దిరెడ్డి అనుచరుడు. ఆయనకి గతంలో రోజా వద్దుంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పదవి ఇచ్చున్నారు. ఆయనతో పాటు చాలా సీనియర్ నేతలు ఉన్నారు అక్కడ నగరిలో. అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా రోజా మూకుమ్మడిగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. టార్గెట్ చేసే ప్రయత్నమే కాదు, ఆమె యాజ్ యూజువల్గా గట్టు తెగిన గోదావరి ఆమె నోరంటే. మీరంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు, మీరంతా అమ్మకు పుట్టారా, అబ్బకు పుట్టారా, ఇలాంటి కారు కూతలు అంటాం వీటిని, పిచ్చి కూతలు కూడా అన్నాం, కారు కూతలు కూశారు రోజా. ఇంకా వాళ్ళందరినీ కూడా వీళ్ళు అసలు మగాళ్ళేనా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాదు వాళ్ళని గాజులు తొడుక్కోండి, చీరలు కట్టుకోండి అని చెప్పి చాలా హ్యూమిలేటింగ్గా మాట్లాడారు ఆవిడ. సో ఇప్పుడేం వైఎస్ జమానా లేదు, జగన్మోహన్ రెడ్డి జమానా లేదు, రోజా ఏం మంత్రిగా లేదు. వాళ్ళందరూ కూడా చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఒక మహిళ గురించి వాళ్ళు స్పందించి ఉండరు. వాళ్ళు అవి మాట్లాడడానికి కూడా వాళ్ళ మొహాలు కొంతమందిని చూస్తే సిగ్గుపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆ ప్రెస్ మీట్లో చూస్తే. ఎప్పుడు కూడా అంత వైల్డ్గా రియాక్ట్ అవని అంతమంది నేతలు నగరిలో ఒక సాలిడ్ పర్సనాలిటీస్ అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మూకుమ్మడిగా రోజా మీద దాడి చేశారు. ఈరోజు ఆవిడ అసలు దానికి ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా రోజాకి తెలియని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా కూడా రోజాని కడిగి పారేస్తూ ఉంటే, ఎన్ని నిజాలు బయటికి చెప్తా ఉంటే ఎవరు కూడా రోజా అనుచరులు కూడా దానికి కౌంటర్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఆవిడ 2014 ఎన్నికలకు ముందు అంతకుముందు టీడీపీలో 2 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు ఓడిపోయింది ఆవిడ, నగర్ నుంచి చంద్రగిరి నుంచి. మహిళా అధ్యక్షురాలు లాంటి జయప్రద లాంటి వాళ్ళు చేసిన పదవిని ఆవిడకి ఇచ్చారు. ఆవిడ అసలు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వచ్చింది ఆ రోజు రోజాకి, వైఎస్ హయాంలో బెల్ట్ షాపుల ముందు ఆమె చేసిన హడావిడి కారణంగానే. అలాంటి పార్టీని కాలుతో తన్ని వైఎస్ని కలిసింది. వైఎస్ ఆమె కలిసిన వెంటనే 4 రోజుల తేడాతోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ రోజు పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు. అప్పుడు గంగాబావని అన్నారు కూడా, ఆ రోజు మహిళా అధ్యక్షురాలుగా ఉండి అసలు రోజాకి ఐరన్ లెగ్ అని బిరుదిచ్చిందే గంగాబావని. ఆ రోజున ఆవిడ అన్నారు, మీరు వైఎస్ని కలిశారు, వైఎస్ చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి కలిశారు, ఆయన జైలుకి వెళ్ళారు, ఆయన మీద కేసులు పడ్డాయి, సో మీరు పార్టీలోకి వస్తే ఏమైపోతుందో అని చెప్పి ఆవిడ అడిస్తే, రోజా ఒక దశలో ఆమె ఆ రోజు గంగాబావని చేసిన టార్గెట్ దెబ్బకి రోజా ఒక దశలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆమె వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు జగన్మోహన్ రిలీజ్ అయ్యాక. ఆమె ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గాలిముద్దు కృష్ణనాయుడు మీద 14లో గెలిచిన తర్వాత తాను అసలు పోరాటం కాదు ఒక యుద్ధమే చేశానంటూ కూడా మాట్లాడారు ఎమోషనల్గా. చాలామంది అనుకున్నారు నిజంగా రోజా యుద్ధమే చేసిందని కూడా. నేను కూడా అనుకున్నాను ఆ రోజు జర్నలిస్ట్గా ఉంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. సరే, ఆమె 5 ఏళ్ళు ఎలా వ్యవహరించింది, ఎలా వ్యవహరించిన కారణంగా అసెంబ్లీకి లేకపోతే బయట ఎలా మాట్లాడాలన్న దానికి తేడా తెలియకుండా అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయింది. అక్కడి నుంచి 19 ఎన్నికలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ 151 సీట్లు వస్తే రోజా కూడా నగరి నుంచి రెండోసారి గెలిచింది. ఏపీఐసి ఇచ్చారు స్టార్టింగ్లో, తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఆవిడకి మంత్రి పదవి ఇచ్చారు టూరిజం శాఖ. టూరిజం శాఖను అడ్డు పెట్టుకుని రోజా చేసిన అరాచకాలు, ఒక ఏదైతే రిషికొండ మీద ఆమె జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకోవడానికి ఆవిడ టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఉండి పర్మిషన్ ఇవ్వడం కానీ, ఏదైతే టీటీడీ దర్శనాల పేరుతో ఆవిడ చేసిన అక్రమాలు కానీ ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే
రోజా మీద ఆమె టీటీడీ కేంద్రంగా ఎన్ని అరాచకాలు చేసిందో మొత్తం కూడా బయటకొస్తాయి. ఈరోజు అన్విన్ రవినాయుడు లాంటి వాళ్ళు ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నారు. ఇక ఒకటి కాదు, శాప్ ఏదైతే చైర్మన్‌గా ఉన్న ఆ రోజు ఎవరైతే బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆడుదాం ఆంధ్ర పేరుతోని 140 కోట్ల దాకా వాళ్ళు చేసిన స్కామ్ గాని, ఇలాంటి ఎన్నో అరాచకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇన్ని చేసి ఇవి రాజకీయంగా తేల్చుకోవచ్చు. ఈరోజు నగరిలో చాలా దారుణమైన ఓటమి చవిచూశారు రోజా. ఒక భాష కారణంగా. ఒక మహిళా లీడర్ అంటే ఎలా ఉండకూడదు అనేది, మహిళలకు అవకాశాలు అనేది చాలా తక్కువ వస్తాయి రాజకీయాల్లో. అందులో కూడా రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే 2 సార్లు వెంటనే మంత్రి పదవి రావడం అంటే అది మామూలు విషయం కాదు. అదే రోజే ఇవాళ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి నిజంగా ఇష్యూని ప్రజెంట్ చేసినట్టే ఆమె వైసీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా ఒక సాలిడ్ మహిళా లీడర్గా ఎక్స్పోజ్ అయ్యేవాడు. కానీ అలా చేస్తే ఆవిడ రోజా కాదు. జగన్మోహన్ రెడ్డి ఆవిడని ఏ స్థాయిలో వాడుకున్నారంటే పార్టీ కోసం, ఆవిడ తాను ఒక మహిళను అన్న విషయం కూడా మర్చిపోయింది. ఈరోజు తన కూతుర్ని కొడుకుని అంటా ఉంటే కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది రోజా, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి. మరి అవతలలో కూడా కూతుర్లు ఉంటారు, కొడుకులు ఉంటారు, అమ్మలు ఉంటారు, వాళ్ళ నాన్నలు ఉంటారు. వాళ్ళందరినీ ఏ రకంగా నువ్వు మాట్లాడావు? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి ఎంత దారుణంగా మాట్లాడావు? లోకేష్ని పట్టుకొని చీరలు కట్టుకో, గాజులు తొడుక్కొని మాట్లాడి, ఇవాళ కూడా అదే మాట్లాడుతూ ఉందాం. లోకేష్ ఎన్నోసార్లు చెప్పారు ఈ మాట, మహిళలను అవమానిస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడకండి, మీ ఇంటి నుంచే మీ నోరు శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఆమె అదే మాట్లాడుతూ ఉంటే ఆ నేతలంతా కూడా ఈరోజు రోడ్డు ఎక్కారు. రోజాని ఎలాగైతే మేము 45,000తో ఓడించామో, మేము అన్నీ అధికారికంగా చేసాము, ఏదైతే మేము గాలి భానుప్రకాష్ వైపు అఫిషియల్గానే వెళ్ళాము అందరి ముందు అనౌన్స్ చేసే. సో ఈరోజు రోజా ఓటమికే మేము కారణమయ్యాం, ఇక ముందు రోజాను మేము అసలు నగరిలో అడుగే పెట్టనేమో అంటూ వాళ్ళు ఎన్నో సంచలనాలు మాట్లాడారు. ఆమెను అసలు తరిమి కొడతాం నగరి కాన్స్టిట్యున్సీ నుంచి అని. అంతేకాదు ఈ 3 రోజులుగా రోజా ఈ కారణంగానే వార్తలో నిలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు నోట్లోంచి గతంలో జరిగిన విషయాలు బయటకు వస్తూ ఉంటే, రోజా తన బ్రదర్స్ ఇద్దరిని పెట్టుకుని అక్కడ చేసిన అరాచకాలు బయటకు వస్తూ ఉంటే, ఆమె అనుచరులు కూడా, ఆమె సాలిడ్ ఫాలోవర్స్ కూడా మాట్లాడలేకపోతూ ఉన్నారు, దీని మీద కౌంటర్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈరోజు అల్టిమేట్గా వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, ఈరోజు రోజా కారణంగానే మేము పార్టీ మారాం. ఈరోజు రోజా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు. కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీలో ద్వితీయ శ్రేణి నేతలే స్ట్రాంగ్గా ఉండాలి, పార్టీ స్ట్రాంగ్గా ఉండాలంటే. అలాంటి వాళ్ళందరూ పార్టీ నుంచి మేము వెళ్ళిపోవడానికి రోజానే కారణం. సో ఇలాంటి నేతను నువ్వు పార్టీలో కొనసాగిస్తే నీ పార్టీ గతి కూడా ఇంతే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వార్న్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే. రోజాను ఒక్కదాన్ని ప్యాంపర్ చేసి ఇంతమంది నేతలను ఆయన పార్టీని బలిచేస్తున్న అంశం చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది పార్టీలో. ఇప్పటికైనా రోజా లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇక పార్టీ పరిస్థితి ఇంతే అని కూడా జోస్యం చెప్తా ఉన్నారు పార్టీలో సీనియర్ నేతలు చాలామంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద ఫోకస్ పెడతారా లేదా అన్నది మనం చూడాల్సింది.